జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అయితే రాముడు ఇక్కడికి వచ్చి తన పరాక్రమాన్ని చూపించి రావణ సంహారము చేసేటట్టుగా మాత్రం నువ్వు చెయ్యాలి అని సీతమ్మ అనగానే హనుమ సీతమ్మ మాటలన్నీ విని సీతాదేవి పలికినటువంటి యుక్తియుక్తమైనటువంటి మాటలన్నీ విని హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు. హనుమ సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ సీతాదేవి, మా రాజు సుగ్రీవుడు ఈ కార్యాన్ని సాధించటము కోసం దృఢమైనటువంటి నిశ్చయం చేసుకొని ఉన్నాడు తల్లి, ఖచ్చితంగా సాధిస్తాడు. ఓ సీతాదేవి, వేలాది కోట్ల వానరులతో సుగ్రీవుడు వెంటనే బయలుదేరుతాడు. అయితే ఆ వేలాది కోట్ల వానరులందరూ పరాక్రమ సంపన్నులే, ధైర్యవంతులే, మహాబలము కలిగినటువంటి వారే. అంతేకాకుండా మనోవేగము అంతటి వేగం కలవారు తల్లి వారంతా. మరి అంత గొప్పవారైనటువంటి వేలాది కోట్ల వానరులందరూ కూడా మా రాజు సుగ్రీవుడు ఎట్లా చెబితే అట్లా చేసేటటువంటి వారు. అయితే సీతాదేవి, ఆ వానర వీరులందరూ ఆకాశంలోకైనా ఎగరగలరు, పాతాళములోకైనా వెళ్ళగలరు, ఏ రకంగానైనా సంచరించగలరు. ఆ వానరులందరూ ఎన్నోసార్లు ఆకాశ మార్గములో ఈ భూమినంతటినీ ప్రదక్షిణ చేసినటువంటి వారే వారంతా. సీతమ్మ, ఈ భూప్రదక్షిణ అంటే మరి అందులో భాగంగా ఎన్నో సముద్రాలు, పర్వతాలు కూడా ఉంటాయి కదా. అవన్నింటినీ ఈ వానరులంతా దాటిన వారే. అమ్మా సీతాదేవి, సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరులలో మద్విశిష్టాశ్చ, అందరూ నాకంటే గొప్పవారే, తుల్యాశ్చ, కొంతమంది నాతో సమానమైనటువంటి వారు. అయితే మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సీతమ్మ, ఆ వేలాది కోట్ల వానరులలో నాకంటే బలహీనులు మాత్రం ఒక్కరు కూడా లేరు తల్లి. ఇక నేనే అహం తావతిహ ప్రాప్త, ఈ విశాల సాగరాన్ని దాటి రాగలిగానంటే కిం పునస్తే మహాబలాః, ఇక మిగతా వానరులు రాగలరు అని వేరే చెప్పాలా తల్లి అంటూ ఆంజనేయ స్వామి సీతమ్మకు నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇతర వానరుల వీరులందరూ కూడా తనకంటే గొప్పవారే అని దూతకార్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. హనుమ సీతమ్మతో, హో సీతాదేవి, ఇక నువ్వు బాధపడకు తల్లి, శోకించకు తల్లి. ఏకోత్పాతేన తే లంకాం ఏష్యంతి హరియూధపాః. వానర వీరులందరూ ఒక్క గెంతులో సముద్రాన్ని దాటి ఈ లంకా నగరాన్ని చేరుకుంటారు తల్లి. ఓ సీతమ్మ, ఇక రామలక్ష్మణులను అంటావా, వారిని నేను మమ పృష్ఠగతౌ తౌ చ చంద్ర సూర్య వివోదితౌ, నా వీపు మీద రామలక్ష్మణులను ఎక్కించుకొని తీసుకుని వస్తా తల్లి. సూర్యచంద్రుల్లాగా వారు నీ దగ్గరికి వస్తారు. ఓ సీతమ్మ, ఇక ఇక్కడికి చేరుకోగానే రామలక్ష్మణులు ఈ లంకా నగరాన్నంతటిని కూడా సర్వనాశనం చేస్తారు తల్లి. ఓ సీతాదేవి, ఇక ఊరుకో తల్లి, ఏడవకు. ఇక రాముని కోసమని ఎదురు చూస్తూ ఉండు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.